బావ్ గారికి సాంఘిక కార్యక్రమం తెలుసు గాని ఈ అసాంఘిక కార్యక్రమాలు తెలీదత్తా. నిన్నగాక మొన్నొచ్చినా నీకేం తెలుసు రుక్మిణి మీ బావగారి గురించి? మీ అక్క బతికుండగానే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు మీ బావగారు. అలాంటిది మీ అక్క పోయాక ఎలా ఊరుకుంటాడనుకుంటున్నావు? అయినా రాజు కోసం మావయ్య కొత్త పెళ్లి సంబంధం తెచ్చాడు కదా మమ్మీ. ఇంతలోనే అలా బజార్కి ఎక్కడం ఏం బాగోలేదు. నువ్వు నోర్మై. భార్య ఉండగా ఇంకో అమ్మాయిని కన్నెత్తి చూసే యదో బుద్ధి నీకుంది. వేరే ఆడదాని కోసం భార్యను అడ్డు తొలగించుకోవాలనే మూర్ఖపు బుద్ధి నీలో ఉంది. రాజు గురించి గాని రాజు క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదో. క్యారెక్టర్లో వాడి కాలికోటి కూడా మీరు సరిపోరు. బాగా చెప్పినారు నాయనా. అత్త, నేను నిన్నగాక మొన్నొచ్చిందాన్నే కానీ పాలేవో నీళ్ళేవో తెలుసుకోలేనంత అమాయకురాలనేమి కాదత్తా. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజే ఈడు నా మీద చెయ్యేసినాడు. సరసవాణ్ణికి ప్రయత్నించినాడు. అలాంటి ఈడు కూడా మా బావగారి గురించి మాట్లాడుతా ఉన్నాడు. దీపక్ మాట్లాడుతున్నాడు అంటే వాడికి బుద్ధి లేదనుకోవచ్చు. మీ బుద్ధి ఏమైంది వదిన గారు? రాజుకి ఇంకో పెళ్లి చేయాలని బావగారు నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా వద్దు పెద్దయ్యా, నా మనసులో కాని నా జీవితంలో కాని అమ్మాయి గారు తప్ప మరొకరికి చోటు లేదని చెప్పాడే కాని ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. అలాంటి రాజు ఈ తప్పు చేసుంటాడని ఎలా అనుకుంటారు వదిన గారు? పరాయి అమ్మాయిని అమ్మలా చూసుకునే సంస్కారం రాజుది. సంస్కారం అనే పదానికి అర్థం తెలియని వాళ్ళు కూడా రాజు గురించి మాట్లాడుతుంటే థూ